మాగంటి ఫ్యామిలీలో ఆధిపత్య పోరు ఇక ఇప్పుడు ఎంతో కీలకమైనటువంటి దశ. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకమైనటువంటి బై ఎలక్షన్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. గోపినాథ్ చనిపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎంతో అత్యంతమైనటువంటి కీలకం. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఓటమి చెంది ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నటువంటి బీఆర్ఎస్ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో అయితే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అనేక చోట్ల ఎమ్మెల్సీ కూడా పోటీ కూడా నిలబడలేకపోయినటువంటి పరిస్థితులు, బీఆర్ఎస్ పూర్తిగా ఛిద్రమైనటువంటి పరిస్థితి, క్యాడర్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో నెగ్గి తమ సత్తాను చాటుకొని తమ యొక్క ఉనికి ఇంకా ఉంది అని చాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికే సంబంధించింది దాదాపు అయితే కేసీఆర్ ఆలోచన అయితే దాదాపు చనిపోయినటువంటి కుటుంబానికి ఇవ్వటం ఆయన సాంప్రదాయంగా వస్తూ ఉంది. గతంలో మనం అనేక సందర్భాలు చూసాం, బై ఎలక్షన్స్ చనిపోయినటువంటి కుటుంబానికి ఇచ్చినటువంటి. అయితే ఇప్పుడు ఆ ఆధిపత్య పోరు ఆ కుటుంబంలోనే రావడం ఇప్పుడు బీఆర్ఎస్కు ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉన్నది అని కూడా చెప్పొచ్చు. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. ఇక్కడ వ్యూహాత్మకంగా నిలపాలని, సినీతారులను నిలపాలని అనేక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైతే టికెట్ ఇవ్వాలని చూస్తుందో ఆ కుటుంబంలోనే, బాధిత కుటుంబంలోనే వర్గపోరు నడుస్తుంది, ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి చూద్దాం. టికెట్ నాకే అంటున్నా మాగంటి సోదరుడు వజ్రనాథ్. గోపీనాథ్ సతీమణి పిల్లలు నియోజకవర్గ పర్యటనపై విమర్శ. వజ్రనాథ్ వ్యాఖ్యలతో సొంత పార్టీలోనే ముసలం, గెలుపు గంపెడాశలు పెట్టుకున్న కేసీఆర్. ఇక దీని మీద గంపెడాశలు అయితే పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ హైదరాబాద్ కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కాబట్టి తప్పకుండా సానుభూతి పరంగానైనా గెలిచే అవకాశం ఉంటుందనే ఆలోచన కేసీఆర్ చేస్తూ ఉన్నారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ బైపోల్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ని అయితే పెంచుతుంది. ప్రత్యర్థులకు చెక్కు పెట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు అయితే మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగుంటి గోపినాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని తిరిగి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా భర్తీ చేయాలని గులాబీ పార్టీ భావిస్తుంది. జూబ్లీహిల్స్పై సీరియస్గా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్యులతో వరుస భేటీలు అవుతున్నారు. ఈ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఆయన అభ్యర్థి ఎంపిక అనుసరించాల్సినటువంటి వ్యూహాల వరకు అంశాలపై లోతుగా ఆయన ఇప్పటికే చర్చిస్తూ ఉన్నారు. ఎర్రబెల్లినే కేంద్రంగా చేసుకొని మంత్రులతోటి, కీలకమైనటువంటి నాయకులతో చర్చిస్తూ బైపోల్లో ఏ విధంగా గెలవాలనే అంచనా అయితే వేస్తూ ఉన్నారు. తమకు చావో రేవో అనే రీతిలో జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో గులాబీ పార్టీ శ్రేణులు వేసుకుంటున్నాయి. టికెట్పై తీవ్ర కసరత్తు చేస్తున్న కేసీఆర్ మాగంటి కుటుంబ సభ్యులకు బరిలో దించితే సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకే ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతలో నేను టికెట్ రేసులో ఉన్నానంటూ మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వజ్రనాథ్, గోపినాథ్ భార్యకు లౌక్యం తెలియదని, తమ సామాజిక వర్గం ఆచారాల ప్రకారం భర్త చనిపోతే 3 నెలలు బయటకు వెళ్ళొద్దు, అయినా కానీ పిల్లలు బయటకు వెళ్ళి ప్రచారాల్లో పాల్గొంటున్నారంటూ ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం ఇప్పుడు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక దీనివల్ల బీఆర్ఎస్లో అయితే టెన్షన్ నెలకొంది. అధికారం కోల్పోయి వరుస దెబ్బలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ బైపోల్ సవాల్గా మారింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కండువా మార్చడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు కావడం, ఈ ఉప ఎన్నికల ద్వారా తమ బలమేంటో నిర్మించుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్. ప్రభుత్వంతో తీవ్ర వ్యతిరేకత ఉందని నిత్యం విమర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఇక్కడ తమ జెండా పాతేందుకు కసరత్తు చేస్తుంటే మాగంటి కుటుంబంలో మొదలైన ఆధిపత్య పోరు పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనే టాకు వినిపిస్తుందట. దీంతో కొంత అయితే టెన్షన్ ఉంది. కానీ ఆయన సోదరుడు చేస్తున్నటువంటి వాదన వల్ల టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపించవు. ఎందుకంటే చనిపోయినటువంటి ఆయన సతీమణికి ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు కేసీఆర్. ఎవరు చెప్పినా వినకుండా మళ్ళీ కుటుంబం వైపే మొగ్గు చూపే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఆయనకు సెంటిమెంట్లు కూడా వాస్తవానికి కేసీఆర్ కొంత మానవ విలువలను పాటిస్తారు అనే అభిప్రాయం కూడా ఉంది. రాజకీయాల్లో ఆ విలువలు అనేది అవసరం కాబట్టి ఆయన దాదాపు సతీమణికే ఇస్తారు. సతీమణికి ఇవ్వటం వల్ల వ్యతిరేకిస్తున్నటువంటి ఆయన సోదరుని కుమారుని వల్ల పెద్దగా పార్టీకి నష్టమైతే జరగదు అనే చర్చ కూడా మరోవైపు ఉంది.